All, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class science chapter 12 movements and locomotion part 4 video. ఓకే యాక్చువల్లీ మనం ప్రీవియస్ వీడియోలో జాయింట్స్ 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఒకటేమో మూవబుల్ జాయింట్స్, ఇంకోటేమో ఫిక్స్డ్ జాయింట్స్ లేదా ఇమ్మూవబుల్ జాయింట్స్ అని కూడా అంటాం కదా. సో 2 టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయని తెలుసుకున్నాం. నౌ మూవబుల్ జాయింట్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. సో జాయింట్స్తోనే 2 రకాలు, ఒకటి మూవబుల్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇమ్మూవబుల్. ఈ మూవబుల్ జాయింట్స్లో అగైన్ 4 టైప్స్ డివైడ్ అయినాయి అన్నమాట. సో ఏంటి ఆ 4 టైప్స్ అంటే they are 1 ball and socket joint, hinge joint, sliding joint, pivot joint. సో అగైన్ మూవబుల్ జాయింట్స్లో 4 టైప్స్ ఉన్నాయి. అందులో బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఒకటి, హ్యాంగ్ జాయింట్, స్లైడింగ్ అండ్ నెక్స్ట్ పైవట్ జాయింట్. సరే, మరి ఒక దాని గురించి ఒకటి తెలుసుకుందాం. లెట్ us లెర్న్ అబౌట్ ఈచ్ జాయింట్. ఒక్కొక్క జాయింట్ గురించి తెలుసుకుందాం. యాక్టివిటీ 11 బాల్ అండ్ సాకెట్ జాయింట్. సో బాల్ అలాగే సాకెట్ జాయింట్, సో దీని గురించి తెలుసుకుందాం. కలెక్ట్ ఏ ఫ్యూజ్డ్ బల్బ్ అండ్ ఆఫ్ ఏ షెల్ ఆఫ్ కోకోనట్. ప్లేస్ ద ఫ్యూజ్డ్ బల్బ్ ఇన్సైడ్ ద ఆఫ్ షెల్ ఆఫ్ ద కోకోనట్ అండ్ రొటేట్ ఇట్ ఇన్ ద వే షోన్ ఇన్ ఫిగర్ 18. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చెడిపోయినటువంటి బల్బ్ ఉంటుంది కదా, ఓకే, అండ్ ఓకే ఫ్యూజ్డ్ బల్బ్ తీసుకోవాల్సి ఉంటుంది, ఒకటి ఫ్యూజ్డ్ బల్బు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కోకోనట్ షెల్, టెంకాయ ఉంటుంది కదా, కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, సో ఆ చిప్ప షెల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, హాఫ్ షెల్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్యూజ్డ్ బల్బ్ని మనం కోకోనట్ షెల్లోకి పెట్టి రొటేట్ చేయాలన్నమాట. సో ఫిగర్ 18లో చూపించినటువంటి విధంగా. ఓకే, సో ఇది కోకోనట్ షెల్, దీంట్లోకి ఈ ఫ్యూజ్డ్ బల్బ్ పెట్టి రొటేట్ చేయాలి. ద రౌండెడ్ ఎండ్ ఆఫ్ వన్ బోన్ ఫిట్స్ ఇంటూ ద హాలో ఎండ్ ఆఫ్ ద అదర్ బోన్. యాక్చువల్లీ ఇక్కడ మీకు డిస్టర్బెన్స్ ఉన్నట్టయితే ఓకే, అమ్మవారి ఊరేగింపు జరుగుతూ ఉంది, క్రాకర్స్ సౌండ్ అనమాట అది. ఓకే, the rounded end of one bone fits into the hollow end of the other bone. Such a joint allows movement in all directions. This joint is known as ball and socket joint. It is present at the shoulder and at the hip region. Okay, so ఇప్పుడు వన్ బోన్ రౌండెడ్ ఎండ్ ఉంటుంది కదా, సో రౌండెడ్ ఎండ్ ఉన్నటువంటి బోన్లోకి అండ్ నెక్స్ట్ ఇంకొక బోన్ యొక్క హ్యాలోలోకి మనం ఫిట్ చేయాలి. సో ఇక్కడ ఫిగర్ 19 చూడండి. ఇప్పుడు ఇది ఒక హ్యాలో లాగా ఉంది కదా మీకు, ఓకే, సో ఒక రంధ్రం లాగా ఇక్కడ మనకు ఒక రౌండ్ ఎండ్ బోన్ని ఇక్కడ ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అటువంటి జాయింట్స్ వచ్చేసి ఆల్ డైరెక్షన్స్లో మూమెంట్ కలిగి ఉంటాయి అన్నమాట. అంటే అన్ని డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ దిస్ జాయింట్ ఈజ్ నోన్ యాజ్, ఈ జాయింట్ని ఏమంటాము, బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన షోల్డర్ దగ్గర, అలాగే మన యొక్క హిప్ దగ్గర. ఓకే, సో షోల్డర్ దగ్గర అండ్ హిప్ దగ్గర ఇటువంటి బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటుంది. సో ఇది అన్ని డైరెక్షన్లోనూ మూవ్ అవుతుంది అన్నమాట ఇటువంటి జాయింట్. యాక్టివిటీ 12 హైంగ్ జాయింట్. ఓకే, సో హైంజెస్ అంటే మన ఇంటి డోర్కి హైంజెస్ వేసింటారు. సో అదేమవుతూ ఉంటుంది, ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ. దెన్ హైంగ్ జాయింట్, స్ట్రైటన్ యువర్ ఆర్మ్ అండ్ హోల్డ్ యువర్ ఎల్బో ఇన్ ద పామ్ ఆఫ్ యువర్ అదర్ ఎండ్ అండ్ ట్రై టు రొటేట్ యువర్ ఫోర్ ఆర్మ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ at the elbow point. ఓకే, సో ముందుగా మీ యొక్క హార్మ్స్ని స్ట్రైట్గా పెట్టేసి ఎల్బో దగ్గర హోల్డ్ చేయాల్సి ఉంటుందన్నమాట. హోల్డ్ చేసి అండ్ నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ యొక్క అరచెయ్యి లోపలికి హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ముందుగా మనం అరచేతుల్ని ఏం చేయాలి, స్ట్రైట్గా పెట్టేసేయాలి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ యొక్క పామ్ ఉంటుంది కదా, సో ఆ పామ్లోకి మనం ఎల్బోని ఏం చేయాలి, హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇప్పుడు మన యొక్క
ఫోర్ ఆర్మ్ని రొటేట్ చేయాలన్నమాట అన్ని డైరెక్షన్స్లోనూ. ఎక్కడ? అది కూడా ఎల్బో పాయింట్ వద్ద, మోచేయి వద్ద మనం పాయింట్ని, ఆ పాయింట్ వద్ద మన యొక్క ఫోర్ ఆర్మ్ని రొటేట్ చేస్తూ ఉండాలి. సో అలా మనం రొటేట్ చేయగలమా? ఈజ్ ఇట్ పాసిబుల్ అట్ ద ఎల్బో యాజ్ వెల్? నో. వై నాట్? సో పాసిబుల్ అవుతుందా ఎల్బో పాయింట్ వద్ద మనం అన్ని డైరెక్షన్లో మూవ్ చేయడానికి? ఒకవేళ కాకుంటే ఎందుకు తెలుసుకుందాం. ట్రై వన్ మోర్ థింగ్. బెండ్ యువర్ ఆర్మ్ టువర్డ్స్ యువర్ షోల్డర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. షోస్ ఏ హ్యాంగ్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆపోజిట్ డైరెక్షన్లో మీ భుజం వైపుకి మీ ఆర్మ్స్ బెండ్ చేయాలన్నమాట. ఓకే, సో బెండ్ చేస్తే ఏ విధంగా మూవ్ అవుతుంది? వేర్ డూ యూ ఫైండ్ సచ్ హ్యాంగర్స్ ఇన్ యువర్ హౌస్? సో ఇటువంటి హ్యాంగర్స్ని మనం ఎక్కడ చూస్తుంటాం? మన యొక్క డోర్కి. ఓకే, దెన్ అబ్జర్వ్ హౌ ఆబ్జెక్ట్స్ అటాచ్డ్ బై దీస్ హ్యాంగర్స్ మూవ్. సో ఇటువంటి హ్యాంగర్స్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏ విధంగా అటాచ్ అయ్యి మూవ్ అవుతూ ఉంటాయో మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. హ్యాంగర్స్ లైక్ దిస్ ఈజ్ హ్యాంగ్ అన్నమాట. ఓకే, compare these things with that of your elbow and knee. Like the hang of a door, the joint which helps the bone to move in one direction is called a hang joint. Identify and list the hang joints in your body by taking help of figure 20BCD. ఓకే, సో ఇక్కడ మనకు ఎల్బో అలాగే నీస్ యొక్క పిక్చర్స్ ఇచ్చారు కదా. సో వీటిని మనం ఏం చేయాలంటే హ్యాంగ్ జాయింట్ వద్ద మనం దీన్ని చెక్ చేసుకుందాం ఒకసారి. సో ఎలా అయితే డోర్ యొక్క హ్యాంగ్ ఉంటుందో ఈ బోన్స్ కూడా వన్ డైరెక్షన్లో మూవ్ అవడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. ఓకే, సో ఓపెన్ ఆర్ క్లోజ్, సో ఒక డైరెక్షన్లో మూవ్ అవడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇటువంటి జాయింట్ని మనం హ్యాంగ్ జాయింట్ అంటాం. లైక్ బి చూడండి, ఈ ఎల్బో పాయింట్ మోచేయి అండ్ మోకాలి వద్ద నీ. ఓకే, సో ఈ విధంగా అన్నమాట. యాక్టివిటీ 13 స్లైడింగ్ జాయింట్. స్లైడ్, సో ఇరువైపులకి అన్నమాట. ఓకే, సో స్లైడ్ అవుతూ ఉంటాం కదా, అదే అన్నమాట. ఇక్కడ చూడండి ఫిగర్ 21, ఈ విధంగా స్లైడ్ అంటే. ఓకే, దెన్ స్టాండ్స్ స్ట్రైట్ అప్ అండ్ టచ్ ద ఫ్లోర్ విత్ యువర్ పామ్ బై బెండింగ్ యువర్ బాడీ ఫార్వర్డ్ వితౌట్ బెండింగ్ అట్ యువర్ నీస్. సరే, ఇప్పుడు మనం మామూలుగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. ఓకే, మన వేస్ట్ దగ్గర బెండ్ అయ్యి మన యొక్క అరచేతులతో మన కాలు యొక్క బొటన వేలుని మనం ముట్టుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్ట్రైట్గా ముందుగా నిలబడి మన యొక్క అరచేతులను నేలకు ఆనించి ఉండాలి. బట్ మన యొక్క మోకాళ్ళు మాత్రం బెండ్ అవ్వకూడదు. ఓకే, కేవలం వేస్ట్ నడుము దగ్గర మాత్రమే బెండ్ అవ్వాల్సి ఉంటుంది. అగైన్ స్టాండ్ బ్యాక్ స్ట్రైట్ అప్ అండ్ ట్రై టు బెండ్ యువర్ బాడీ టు ద లెఫ్ట్ అండ్ రైట్ అట్ ద వేస్ట్. సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసి స్ట్రైట్గా నిలబడి మన నడుము వద్ద లెఫ్ట్ రైట్ బాడీని బెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఫిగర్ 2లో చూపించినటువంటి విధంగా. విచ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ యూ థింక్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మూమెంట్? సో ఈ మూమెంట్ చేయడానికి మనకు ఏ పార్ట్ హెల్ప్ అవ్వచ్చు? బ్యాక్ బోన్. ఓకే, దెన్ సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ బ్యాక్ బోన్ దెర్ ఈజ్ ఎ టెండర్ అండ్ ఫ్లెక్సిబుల్ కార్టిలేజ్ బిట్వీన్ ద వర్టిబ్రా ఆఫ్ ద బ్యాక్ బోన్. సో ఈ విధంగా మనం స్లైడ్ అవుతున్నాము, బెండ్ అవుతున్నాము అంటే దానికి రీజన్ బ్యాక్ బోన్ కాబట్టి. సో బ్యాక్ బోన్ వచ్చేసి బ్యాక్ బోన్లో టెండర్ ఉంటుంది, అలాగే ఫ్లెక్సిబుల్ కార్టేజ్ ఉంటుందన్నమాట. దేనికి మధ్య? వర్టిబ్రాస్ మధ్య. Okay, then due to the cartilage the vertebra slide over each other so that the backbone could move in all directions. So ఈ cartilage ఉండడం వల్ల ఓకే, సో ఈ కార్టిలేజ్ వర్టిబ్రాకి ఇరువైపులా ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్ బోన్ ఆల్ డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది అనమాట. సైడ్కు, లెఫ్ట్కు, బ్యాక్కు, బెండ్కు. The joint where the bones slide over each other is called sliding point. It is present in the vertebral column, wrist and ankle. Okay, so
ఏ బోన్స్ వద్ద అయితే జాయింట్స్ ఇరువైపులా స్లైడ్ అయి ఉంటాయో ఆ జాయింట్స్ని మనం స్లైడింగ్ జాయింట్ అంటాం. ఓకే, ఇది వర్టిబ్రల్ కాలంలో ఉంటుంది అండ్ మన యొక్క పిడికిలిలో ఉంటుంది, అలాగే యాంకిల్ మడమ దగ్గర ఉంటుంది అన్నమాట. యాక్టివిటీ 14 పైవట్ జాయింట్. ఓకే, సో ఈ మూవబుల్ జాయింట్స్లో నెక్స్ట్ వన్ వచ్చేసి పైవట్ జాయింట్స్. మేక్ యువర్ హెడ్ అప్ అండ్ డౌన్ సైడ్ టు సైడ్. డూ యూ థింక్ దెర్ ఈజ్ ఎనీ జాయింట్ ప్రజెంట్ బిలో ద హెడ్? సరే, సో ఇప్పుడు మీ యొక్క హెడ్ని ఏం చేయాలంటే పైకి కిందకి అలాగే అటువైపు ఇటువైపు తిప్పాలన్నమాట, మూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ మనం మూవ్ చేస్తాం పైకి కిందకి పక్కకు ఇరువైపుకు. సో అలా మూవ్ చేస్తున్నప్పుడు మన హెడ్ కింద ఏమైనా జాయింట్ ఉంటుందా? ఓకే, దెన్ ఇమాజిన్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఈజ్ నో జాయింట్ ఇన్ బిట్వీన్ ద నెక్ అండ్ హెడ్. సో ఒకవేళ నెక్కి అలాగే హెడ్కి మధ్య ఎటువంటి జాయింట్ లేదనుకోండి, మనం మూవ్ చేయగలమా? మన యొక్క హెడ్ స్ట్రిక్ట్ పొజిషన్లో ఉంటుందా? సో కిందకి వాలినట్టుగా ఉంటుందన్నమాట. ద జాయింట్ దట్ జాయింట్స్ ద స్కల్ టు ద బ్యాక్ బోన్ ఈజ్ కాల్డ్ పైవట్ ఆర్ నెక్ జాయింట్. సో మన యొక్క స్కల్కి అలాగే బ్యాక్ బోన్కి ఒక జాయింట్ ఉంటుందన్నమాట. సో ఈ జాయింట్ ఏం చేస్తుంది అంటే స్కల్ని అలాగే బ్యాక్ బోన్ని జాయిన్ చేస్తుంది. దాన్నే మనం పైవట్ లేదా నెక్ జాయింట్ అంటాం. సో ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? మూవబుల్ జాయింట్స్ కిందకి వస్తాయి. ఓకే, నౌ ఇమ్మూవబుల్ ఆర్ ఫిక్స్డ్ జాయింట్స్. Some joints between bones in our body can't move. Such joints are called fixed joints. These joints are fused and seem to be a single bone. These are present in the skull. When you open your mouth, you can move your jaw, lower jaw. ఓకే, సో మన బాడీలో కొన్ని ఉన్నటువంటి బోన్స్ ఉంటాయి కదా, సో ఈ బోన్స్ మధ్య జాయింట్స్ అనేవి ఉంటాయి. ఈ జాయింట్స్ వచ్చేసి అసలుకి కదలవు, మూవ్ కావన్నమాట. ఓకే, అటువంటి జాయింట్స్నే మనం ఫిక్స్డ్ జాయింట్స్ లేదా ఇమ్మూవబుల్ జాయింట్స్ అని కూడా అంటాం. సో ఇటువంటి జాయింట్స్ వచ్చేసి ఫ్యూజ్గా ఉంటాయి అండ్ చూడడానికి కూడా సింగిల్ బోన్లా ఉంటాయి అన్నమాట. ఇటువంటి ఫిక్స్డ్ జాయింట్స్, ఇమ్మూవబుల్ జాయింట్స్ ఎక్కడ ఉంటాయంటే మన స్కల్లో, పుర్రె లోపల ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క మౌత్ని ఓపెన్ చేయండి, మన యొక్క లోవర్ జా వచ్చేసి మూవ్ అవుతుంది. ఓకే, ఆ అన్నప్పుడు కింద లోవర్ జా ఓపెన్ అవుతుంది అన్నమాట, మూవ్ అవుతుంది. కెన్ యూ మూవ్ ద అప్పర్ జా యాజ్ వెల్? సో మన యొక్క పైన జాని కూడా మనం మూవ్ చేయగలమా? నో, చేయలేము. ఓకే, సో దెర్ ఈజ్ ఎ జాయింట్ బిట్వీన్ ద అప్పర్ జా అండ్ ద రెస్ట్ ఆఫ్ ద హెడ్. ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ జాయింట్. సో యూ కెనాట్ మూవ్ ద అప్పర్ జా. సో మామూలుగా మనం మాట్లాడుతున్నా లేదా తింటున్నా మన యొక్క హెడ్కు ఉన్నటువంటి లోవర్ జా మాత్రమే మూవ్ అవుతుందన్నమాట, అప్పర్ జా మూవ్ కాదు. ఓకే, ఎందుకంటే ఇది ఫిక్స్డ్ జాయింట్ కాబట్టి. సో ఈ ఫిక్స్డ్ జాయింట్ ఎక్కడ ఉంటుంది? మన యొక్క అప్పర్ జాకు అలాగే మన యొక్క హెడ్ మొత్తానికి కూడా కనెక్ట్ అయి ఉంటుంది, జాయింట్ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి అప్పర్ జా మూవ్ అవ్వదు. మూమెంట్స్ ఇన్ అదర్ అనిమల్స్. సో అదర్ అనిమల్స్లో మూమెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. We can move parts of our body with the help of muscles, bones and joints. With the help of legs and hands, we are moving from one place to another place also. Do all animals have these parts like us? Let us study how animals move. Okay, సో మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా ఓకే మూవ్ అవుతూ ఉన్నాయి. మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి? మజిల్ సహాయంతో, బోన్స్ సహాయంతో, బోన్స్కి ఉన్న జాయింట్స్ సహాయంతో మూవ్ అవుతూ ఉన్నాయి. సో ఎలా అయితే మనకు లెగ్స్, హ్యాండ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి యూజ్ అవుతాయో అదేవిధంగా అనిమల్స్కి కూడా కొన్ని పార్ట్స్ ఉంటాయన్నమాట మనలాగా. మరి మనకి ఏ పార్ట్స్ ఉన్నాయో అనిమల్స్కి కూడా అవే పార్ట్స్ ఉంటాయా? సో అనిమల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాక్టివిటీ 15 లోకోమోషన్. సో లోకోమోషన్ అంటే ఏంటి? ఎబిలిటీ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి ఉన్నటువంటి ఎబిలిటీ లోకోమోషన్ అంటే. లెట్ హస్ సీ హౌ అనిమల్స్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఫిల్ ఇన్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ ద టేబుల్. ఓకే, సో అనిమల్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఏ విధంగా వెళ్తాయి మన యొక్క అబ్జర్వేషన్స్ ఈ టేబుల్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నౌ
కౌ. సో కౌకు ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, మూవ్ అవడానికి పార్ట్స్ లెగ్స్. సో హౌ డస్ ద అనిమల్ మూవ్, ఏ విధంగా మూవ్ అవుతుంది, సో ఆ లెగ్స్ని కదిలిస్తూ లైక్ వాక్. సో వాక్ చేస్తుంది లేదా రన్ కూడా చేస్తుంది. హ్యూమన్, సో హ్యూమన్కి మూవ్ అవడానికి ఉన్నటువంటి బాడీ పార్ట్స్ ఏంటి, లెగ్స్. సో వాక్ చేస్తాం, జంప్ చేస్తాం, రన్ చేస్తాం, అన్నీ చేస్తాం. దెన్ స్నేక్, సో స్నేక్కి మూవ్ అవడానికి పార్ట్ ఏంటి, యాక్చువల్గా స్నేక్ ఏమవుతుంది, పాకుతూ పోతూ ఉంటుంది కదా. ఓకే, సో మూవ్ అవడానికి ఏ బాడీ పార్ట్ ఉంటుంది, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దెన్ బర్డ్, సో బర్డ్కి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వాలంటే ఏముండాలి, వింగ్స్ ఉండాలి, ఫెదర్స్ లేదా వింగ్స్. ఓకే, వింగ్స్, హోప్ చేస్తుంది, ఫ్లై చేస్తుంది. ఇన్సెక్ట్స్, సో ఇన్సెక్ట్స్కి కూడా ఏముంటాయి, వింగ్స్ ఉంటాయి. ఓకే, సో ఫ్లై చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫిష్, సో ఫిషెస్కి కూడా ఏముంటాయి, లైక్ సమ్ లైక్ వింగ్స్ ఉంటాయి. ఓకే, దెన్ ఇది స్విమ్ చేస్తుంది. ఈ విధంగా మన యొక్క అబ్జర్వేషన్స్ని రాయాల్సి ఉంటుంది. బై అనలైజింగ్ టేబుల్ 2 యూ విల్ సీ దట్ ద డిఫరెంట్ అనిమల్స్ యూజ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఫర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, లోకోమోషన్. సో ఈ పైన చెప్పుకున్నాం కదా, ఈ టేబుల్ ప్రకారంగా చూస్తే ఏముంటుంది, ఒక్కొక్క అనిమల్కి ఒక్కొక్క పార్ట్ ఉంటుంది మూవ్ అవడానికి. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే మనకు ఎలా అయితే లెగ్స్ యూజ్ అవుతాయో అలాగే డిఫరెంట్ అనిమల్స్కి డిఫరెంట్ బాడీ పార్ట్స్ యూజ్ అవుతాయి అన్నమాట. నాకు ఓకే, నౌ లోకోమోషన్ ఇన్ ఫిష్. సో ఫిష్లో ఏ విధంగా మూమెంట్ ఉంటుందో చూద్దాం. ఫిష్ స్విమ్ ఇన్ వాటర్, సో చేపలన్నీ కూడా వాటర్లో స్విమ్ చేస్తాయి. డు దే స్విమ్ ద సేమ్ వే యాజ్ హ్యూమన్స్, సో హ్యూమన్స్ ఎలా అయితే స్విమ్ చేస్తాయో అలానే చేపలు కూడా స్విమ్ చేస్తాయా. వాట్ ఈస్ ద డిఫరెన్స్, సో డిఫరెన్స్ ఏంటి, వాట్ ఫీచర్స్ హ్యావ్ ద ఫిష్ ఇన్ స్విమ్మింగ్ అండ్ హౌ. సో ఫిష్ స్విమ్ చేయడానికి ఆ ఫిష్కి ఉన్నటువంటి వింగ్స్ అంటాం కదా, సో అవి యూజ్ అవుతాయి. ఓకే, అండ్ మనం స్విమ్ చేయడానికి మన యొక్క హ్యాండ్స్ని, లెగ్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో పుషింగ్ ద వాటర్ బ్యాక్ సైడ్ విత్ అవర్ హ్యాండ్స్ అండ్ ద వాటర్ పుషెస్ అప్ యూ లైక్ యాక్షన్ అండ్ రియాక్షన్ వేలో. నౌ యాక్టివిటీ 16, మేక్ ఏ పేపర్ బోట్. Put it in water and push it forward at the narrow end. Now hold the boat sideways and push it into water from the board end. What did you observe? In which process was it easy for the boat to move? ఓకే, సో ముందుగా ఒక పేపర్ బోట్ని తయారు చేసుకోవాలి. మనమంతా కూడా చిన్నప్పుడు వర్షంలో ఆడుకుంటూ ఉంటాం బోట్స్ వేసుకుంటూ. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ఒక పేపర్ బోట్ని తయారు చేసి ఈ పేపర్ బోట్ని మనం వాటర్లో వదలాల్సి ఉంటుంది అనమాట. ముందుగా దీన్ని ఏం చేయాలంటే నారో ఎండ్ వద్దాం. సో నారో ఎండ్ అంటే ఇక్కడ ఇదిగో, దీన్నే మనం నారో ఎండ్ అంటాం. ఓకే, సో ఈ నారో ఎండ్గా పట్టుకొని మనం పుష్ చేయాలన్నమాట. ఓకే, దెన్ ఇప్పుడు నెక్స్ట్ దాన్ని తీసుకొని ఆ బోట్ని మళ్ళీ ఇప్పుడు సైడ్ వేస్ నుంచి, ఇదిగో సెకండ్ పిక్చర్, ఈ సైడ్ నుంచి మనం ఇలా పుష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా చేసినప్పుడు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇలా చేసినప్పుడు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, ద బాడీ ఆఫ్ ద ఫిష్ ఈజ్ స్ట్రీమ్ లైన్డ్, ద షేప్ ఈజ్ సచ్ దట్ ఇట్ అలోస్ ద ఫిష్ టు మూవ్ ఇన్ వాటర్ ఈజీలీ. The skeleton of the fish is covered with strong muscles. While swimming, muscles make the front part of the body swing towards one side, while the tail swings its body towards the opposite side. సో యాక్చువల్గా ఫిష్ యొక్క బాడీ ఏ విధంగా ఉంటుందంటే స్ట్రీమ్ లైన్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ ఫిష్ యొక్క షేప్ ఏం చేస్తుంది అంటే వాటర్లో ఈజీగా మూవ్ అవడానికి యూజ్ అవుతుంది. ఓకే, అండ్ ఆ ఫిష్ యొక్క స్కెలటన్, మనకు ఎలా అయితే స్కెలటల్ సిస్టమ్ ఉందో ఆ ఫిష్ యొక్క స్కెలటన్ వచ్చేసి టోటల్ స్ట్రాంగ్ మజిల్తో కవర్ అయి ఉంటుందన్నమాట. ఓకే, సో స్విమ్ చేస్తున్నప్పుడు ఈ మజిల్స్ ఏం చేస్తాయి అంటే ఫ్రంట్ బాడీ పార్ట్ ఉంటుంది కదా, సో ఫ్రంట్ బాడీ పార్ట్ని ఒకవైపుగా స్వింగ్ చేసేలా చూస్తాయి. అండ్ టైల్ వచ్చేసి, ఆ టైల్ ఉంటుంది కదా ఫిష్కి, సో ఆ టైల్ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో బాడీకి టువర్డ్స్గా స్వింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఫిష్ కూడా స్విమ్ చేస్తుంది. దిస్ క్రియేట్స్ ఏ జర్క్ అండ్ పుషెస్ ద బాడీ ఫార్వర్డ్. సో ఈ విధంగా చేసినప్పుడు
అక్కడ జర్క్ క్రియేట్ అయ్యి ఆ ఫిష్ యొక్క బాడీ ఫార్వర్డ్ ముందుకి వెళ్తుందన్నమాట. ఏ సిరీస్ ఆఫ్ సచ్ జర్క్స్ హెల్ప్ ద ఫిష్ స్విమ్ ఫార్వర్డ్. ద టెయిల్ ఫైన్స్ ఆల్సో ఎయిడ్ ఇన్ దిస్ మూమెంట్. సో ఇటువంటి జర్క్స్ ద్వారానే ఆ ఫిష్ అనేది ముందుకు స్విమ్ చేస్తూ వెళ్తుందన్నమాట. ఓకే, దెన్ ఫిగర్ 25 చూడండి. ఈ విధంగా మూవ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. నౌ లోకోమోషన్ ఇన్ బర్డ్స్. సో బర్డ్స్లో ఏ విధంగా మూమెంట్ ఎబిలిటీ ఉందో చూద్దాం. బర్డ్స్ ఫ్లై ఇన్ ద ఎయిర్ అండ్ వాక్ ఆన్ ద గ్రౌండ్. Birds can fly because their bodies are well suited for flying. Their bones are hollow and light. The bones of the hind limbs are typical for walking and perching. The forelimbs are modified as wings which help the bird in flight. Feathers also play an important role in flight mechanism. సో ఫ్లైస్ గాల్లో ఎగురుతాయి, అలాగే భూమి మీద నడుస్తాయి కూడా. ఓకే, సో బర్డ్స్ వచ్చేసి ఫ్లై చేస్తాయి ఎందుకంటే వాటి యొక్క బాడీ వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అంటే ఆ బాడీలో ఉన్నటువంటి బోన్స్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట. అండ్ బర్డ్స్ యొక్క బాడీ ఉంటుంది కదా, ఫ్లై చేయడానికి చాలా సూటబుల్గా ఉంటుంది. అండ్ హైండ్ లిమ్స్ యొక్క బోన్స్ వచ్చేసి వాకింగ్ చేయడానికి లేదా పర్చింగ్ చేయడానికి డిఫరెంట్ స్ట్రక్చర్లో ఉంటుంది, టైపికల్ స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ లిమ్స్ వచ్చేసి అంటే మనకు వింగ్స్లా కనిపిస్తాయి కదా, సో అవి అనమాట. ఇవి ఎగరడానికి సహాయపడతాయి అన్నమాట బర్డ్స్కి. ఓకే, లిమ్స్. దెన్ ఫెదర్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ అనే చెప్పాలి, ఎందుకంటే ఫ్లై చేస్తున్నప్పుడు ఫెదర్స్ చాలా హెల్ప్ అవుతాయి. రెక్కలు కొట్టుకుంటూనే కదా పక్షులన్నీ కూడా ఎగిరేది, ఆ విధంగా అనమాట. అబ్జర్వ్ ద ఎన్ అండ్ స్పారో. హౌ డూ దే మూవ్? రైట్ యువర్ ఫైండింగ్స్ అబౌట్ సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్ ఇన్ నోట్బుక్. సో యాక్చువల్గా మీరు ఈ కోళ్లను అలాగే పిచ్చుకల్ని చూస్తున్నట్టయితే పిచ్చుకలు చాలా హైలో ఫ్లై చేస్తాయి అండ్ నెక్స్ట్ చాలా ఫాస్ట్గా ఫ్లై చేస్తాయి. బట్ హెన్స్ అలా కాదు. ఓకే, సో హెన్ యొక్క బాడీ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి అంత హైట్లో ఎగరదు అనమాట. ఓకే, అండ్ చాలాసేపు కూడా ఎగరదు, జస్ట్ లైక్ ఒక 10 seconds 30 seconds అలాగా. దెన్ ఎందుకంటే స్పారో యొక్క బాడీ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ హెన్ యొక్క బాడీ చాలా వెయిట్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది కాబట్టి. లోకోమోషన్ ఇన్ స్నేక్. స్నేక్స్ డు నాట్ హ్యావ్ లిమ్స్. ఓకే, సో స్నేక్స్కి ఏముండవు, లెగ్స్ ఉండవు. స్నేక్స్ హ్యావ్ ఏ లాంగ్ బ్యాక్ బోన్ అండ్ సెవరల్ మజిల్స్. సో స్నేక్స్లో లోకోమోషన్ గురించి చూస్తున్నాము. స్నేక్స్కి వచ్చేసి లెగ్స్ ఉండవు అండ్ స్నేక్స్కి వచ్చేసి లాంగ్ బ్యాక్ ఉంటుంది, లాంగ్ బ్యాక్ బోన్ ఉంటుంది అండ్ సెవరల్ మజిల్స్ ఉంటాయన్నమాట దీనికి. హ్యూమన్స్కి అయితే 650 అబోవే మిలియన్ మజిల్స్ ఉన్నాయి మనకు. ఓకే, 206 బోన్స్ ఉన్నాయి. దెన్ యూజువలీ ద స్నేక్స్ బాడీ కర్వ్స్ ఇంటూ మెనీ లూప్స్. Each loop of the snake gives it a forward push by pressing against the ground. This helps the snake move forward very fast. There are other ways in which snakes move. Try to find out about them. Collect those pictures, information and display them on wall magazine. ఓకే, సో ఇక్కడ ఈ స్నేక్ కరువుగా పాకుతూ పోతుంటుందన్నమాట. ఓకే, సో ప్రతి ఒక్క లూప్లో ఈ విధంగా లూప్స్గా పాకుతూ పోతుందన్నమాట. సో ఎవ్రీ లూప్ ఏం చేస్తుందంటే ఈ స్నేక్ని ఫార్వర్డ్ వెళ్ళడానికి లైక్ పుష్ చేస్తుందన్నమాట. ఓకే, మా గ్రౌండ్కి ప్రెస్ చేస్తూ లూప్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది, ఆ విధంగా ఫార్వర్డ్కు మూవ్ అవుతుందన్నమాట ఆ లూపు. ఓకే, చాలా ఫాస్ట్గా స్నేక్ ముందుకు వెళ్తూ ఉంటుంది. అండ్ ఇంకా చాలా మూమెంట్స్ ఉంటాయన్నమాట. అంటే ఈ స్నేక్స్ మూవ్ అవడానికి ఇతర వేస్ కూడా చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ట్రై టు ఫైండ్ అవుట్ అబౌట్ దెమ్, కలెక్ట్ దోస్ పిక్చర్స్, ఇన్ఫర్మేషన్, డిస్ప్లే దెమ్ ఆన్ వాల్ మ్యాగజైన్. నౌ లోకోమోషన్ ఇన్ స్నేల్. సో నత్తలో ఏ విధంగా లోకోమోషన్ ఉంటుందో చూద్దాం. కలెక్ట్ ఏ స్నేల్ ఫ్రమ్ ఏ గార్డెన్. హ్యావ్ యూ సీన్ ద రౌండెడ్ స్ట్రక్చర్ ఇట్ క్యారీస్ ఆన్ ఇట్స్ బ్యాక్. ప్లేస్ ద snail on a glass plate and watch it when it starts moving. Figure 28b. A thick structure may come out of the opening in the shell. This structure is its foot, made of strong muscle.
The wavy motion of its foot is the reason why a snail moves slowly. ఓకే, సో ముందుగా ఒక గార్డెన్లో నుంచి ఒక నత్తని కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ నత్త యొక్క బ్యాక్ పైన ఒక రౌండ్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో దాన్ని మనం చాలాసార్లు చూసి ఉంటాం ఈ వర్షాకాలంలో ఎక్కువగా. ఇప్పుడు ఒక గ్లాస్ ప్లేట్ మీద ఈ నత్తని పెట్టేసి అది మూవ్ అవుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ షెల్ లోపల ఒక థిక్ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఆ థిక్ స్ట్రక్చర్ అనేది ఓపెన్ అవుతూ వస్తుంది. ఈ స్ట్రక్చర్ వచ్చేసి దాని యొక్క ఫూట్ అన్నమాట. ఓకే, సో ఇది స్ట్రాంగ్ మజిల్తో తయారై ఉంటుంది. అండ్ ఈ ఫూట్ వద్దనే వేవీ మోషన్ ఉండడం వల్ల ఆ స్నేల్ చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. డోంట్ ఫర్గెట్ టు పుట్ బ్యాక్ ద స్నేల్ ఫ్రమ్ వేర్ యూ కలెక్టెడ్ ఇట్. సో ఇదంతా చూశాక మనం ఎక్కడైతే ఆ నత్తని కలెక్ట్ చేసుకున్నామో అక్కడే వదిలేసేయాలన్నమాట. ఇఫ్ యూ లెట్ ఇట్ గో అవే ఇట్ విల్ డై. షో కన్సర్న్ టువర్డ్స్ బయోడైవర్సిటీ. సో మన యొక్క ఎక్స్పెరిమెంట్ కోసం తీసుకున్నాం కాబట్టి ఎక్కడి నుంచి అయితే దీన్ని కలెక్ట్ చేస్తామో అక్కడే పెట్టేసేయాలి. మనం ఎక్కడైతే పడేస్తామనుకోండి చనిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క క్రియేచర్ కూడా మనతో పాటు నివసించేలా చూసుకోవాలి. వీ హ్యావ్ టు షో కన్సర్న్ బయోడైవర్సిటీ. Movement or locomotion is an important function in every living organism. It is very interesting to watch ants running hurriedly in a line or squirrels and monkeys jumping on trees. Try to enjoy watching various types of locomotion in the animal kingdom. సో యాక్చువల్లీ ఇక్కడ నేను ఫాస్ట్ మూమెంట్ పెట్టాను. సో ప్రతి ఒక్క క్రియేచర్లో అంటే ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజంలో మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అని కూడా చెప్పుకోవాలి. అండ్ ఒక్కొక్క ఆర్గానిజంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ మూమెంట్ అనేది ఉంటుంది. అండ్ ఆ మూమెంట్కి డిఫరెంట్ బాడీ పార్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, సరే, అనిమల్ కింగ్డమ్లో మనం ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోకోమోషన్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. సో ఈ లెసన్లో మనం చెప్పుకున్నటువంటి కీవర్డ్స్ వచ్చేసి బోన్స్, మజిల్స్, లిగామెంట్, టెండన్, కార్టిలేజ్, క్లావికల్, పెల్విక్ గ్రిడల్, బాల్ and socket joint, hang joint, sliding joint, pivot joint, locomotion. So still if you have any doubts, please keep your doubts in the comment section. I will clear them. Thank you.